ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. జేకేఆర్ జైన్ టీవీ ప్రేక్షకులకి శుభవార్త. కుబేరులు అవ్వాలంటే ఏం చేయాలి? కుబేరులు, అపర కుబేరులు. చూడండి, ఈ రెండు వచనాలలో ఎంత తేడా ఉందో. కాబట్టి అపర కుబేరులు అవ్వాలి అనుకుంటే మనం కుబేరుని యొక్క ప్రతిభను కానీ కుబేర యంత్రమును కానీ పెట్టుకుని మీ పూజా మందిరంలో ప్రతినిత్యం పూజించాలి. అంటే కుబేరుడికి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, రాక్షసులకి రాజు కుబేరుడు, నవనిధులు కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి సాక్షాత్తు ఈ యొక్క కలియుగ వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉండగా వారి వివాహానికి కుబేరుడి దగ్గరే అప్పు తీసుకుని ఆ వివాహ నిమిత్తం ఆ అప్పుని ఇప్పటికీ కూడా కట్టలేక వడ్డీనే కడుతున్నారు అని ఇది మనందరికీ తెలిసిన విషయమే. మన గ్రంథాల్లో చెప్తూనే ఉన్నారు. కాబట్టి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడికే అప్పిచ్చిన వాడు కుబేరుడా అపర కుబేరుడా, ఈ వాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి. కాబట్టి మనం డైరెక్ట్గా ఆయన్నే కొలిసినట్లయితే, ఆయన్నే వేడుకునేటట్లయితే మనం కూడా అపర కుబేరులం అయి తీరుతాము. కానీ ఆ కొలిసే విధానం కావాలి కదా. ఒక ఏ పని చేసినా సులువుగా అది మనం అందుకునే విధానాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. ఎవరైతే అపర కుబేరులు కావాలనుకుంటున్నారో వారందరూ కూడా చక్కటి కుబేర యంత్రాన్ని ఒకటి తీసుకుని, లేదు కుబేర యంత్రం మీ దగ్గర లేకపోతే ఆ కుబేరుని యొక్క ప్రతిభను ఒకటి తీసుకున్నట్లయితే ఆ ఫోటో కానీ ఒక చిన్న విగ్రహం కానీ తీసుకుని మీ పూజా మందిరంలో పెట్టుకుని ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అంటూ కుంకుమతో చేయండి. ఇలా మండలం రోజులు కానీ 108 రోజులు కానీ, అంటే మండలం రోజులు అంటే 1వ రోజు నుంచి మండలం రోజులు చేయండి. ఇంకా చేయాలి అనే పట్టుదలతో ఉన్నట్లయితే కనుక 108 రోజులు చేయండి. ఇలా చేసినట్లయితే మీకు ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ అది ఎలా వస్తుంది? మనం చేసుకున్న వృత్తిలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, మనకున్న ఆస్తులు రెట్టింపు అవ్వచ్చు. అది ఎలా అయినా కానీ మిమ్మల్ని అపర కుబేరుల్ని చేసి తీరుతుంది. ఆ కుంకాన్ని ప్రతిరోజు కూడా మీరు ఎదుటను పెట్టుకోండి. ఇలా చేసినట్లయితే మీ జీవితంలో మీ కోరికలు నెరవేరి తీరుతాయి. మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైన్ టీవీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.